హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన ఫుడ్ వచ్చేసి ఓట్స్ అండి. ఓట్స్ ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా, కొంచెం హెల్తీగా అండ్ టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ఇదిగోండి, దీనికోసం నేను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను ఓట్స్ కాయడానికి. ఇదిగో ఒక గ్లాస్ పాలు వేసాను. ఇదిగోండి 2 గ్లాసులు పాలు వేసాను. ఓకే, అవసరమైతే ఇంకా వేసుకుందాము. అయితే నేను సగ్గుబియ్యం నానబెట్టాను. 1 గంట సేపు అలా నానబెట్టాను. అరగంట నానితే చాలు, మెత్తగా అయిపోతాయి. వాటర్తో నానబెట్టాను. ఇవి ఇందులో వేస్తున్నాను. ఆ సగ్గుబియ్యం కొంచెం అంటే నానబెట్టాం కాబట్టి ఆల్రెడీ మెత్తగా అయిపోయాయి. ఇంకా అవి ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ను ఓట్స్ వేద్దామండి. అయితే దీనికోసం కొద్దిగా బెల్లం తీసుకున్నాను నేను, ఒక 2 స్పూన్లు అనమాట. 2 స్పూన్లు బెల్లం తురుము. ఒకవేళ షుగర్ పేషెంట్లు ఉంటే బెల్లం స్కిప్ చేయండి, ఓన్లీ ఇలా వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఇవేమో ఖర్జూరం అండి, ఫ్రెష్ ఖర్జూరమే, పండు ఖర్జూరం ముక్కలుగా కట్ చేశాను. ఇవి కిస్మిస్, ఇవైతే బాదం నానబెట్టి తొక్క తీసేసి ముక్కలు కట్ చేశాను అనమాట. బాదం నానబెట్టి తొక్క తీసేయాలండి, తొక్కతో తినకూడదు, తొక్క డైజెషన్ అవ్వదు. సరే, కొద్దిగా నేను దీనికోసం దానిమ్మ గింజలు తీసుకున్నాను. ఓట్స్ ఒక 2-3 స్పూన్లు వేద్దాం పాలు వేడెక్కిన తర్వాత. ఇదిగోండి, పాలు వేడెక్కేసరికి మనకి సగ్గుబియ్యం ఉడికిపోయాయి. ఎందుకంటే నానబెట్టాం కదా, నానబెట్టడం వల్ల త్వరగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేస్తున్నానండి. బాదము, ఖర్జూరము, కిస్మిస్. బాదం వేసాం కాబట్టి ప్రోటీన్ ఉంటుంది. తర్వాత ఇది ఖర్జూరం వేసాం కాబట్టి మిగతా బెల్లం వేసుకోకూడదు షుగర్ పేషెంట్లు అయితేనే. షుగర్ లేని వాళ్ళు అయితే వేసుకోండి బెల్లము, లేదంటే మీకు షుగర్ కావాలంటే షుగర్ వేసుకోవచ్చు పిల్లలకి ఇస్తే కనుక. ఇదిగోండి, ఓట్స్ 1, 2, 3, 4 స్పూన్లు వేసాను నేను ఓట్స్. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఎప్పుడైనా సరే దించే ముందే బెల్లం వేయండి, పాలు ఇరిగిపోకుండా ఉంటాయి. మీరు పరమాన్నం వండినా, సేమియా కాసినా, ఏది చేసినా బెల్లం దించే ముందు వేస్తే పాలు ఇరిగిపోకుండా ఉంటాయండి. అంటే ఒక బెల్లం ఇరగదు, కొన్ని బెల్లాలు అయితే ఇరిగిపోతుంటాయి. అందువల్ల ఆ బెల్లం ఎల్లటిదో మనకు తెలియదు కాబట్టి దించే ముందు వేస్తే పాలు ఇరిగిపోకుండా ఉంటాయి. అది ఓట్స్ వేసిన వెంటనే కలపాలి, ఉండకట్టేస్తుంది. నేను కలిపాను. అవి కొద్దిగా ఉడికిన తర్వాత మనం బెల్లం యాడ్ చేద్దాం. ఇదిగోండి, ఓట్స్ తొందరగానే ఉడికిపోతాయి కదా, ఉడికిపోయాయి. ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేద్దాము. బెల్లం తురుమే కాబట్టి త్వరగా కలిసిపోతుంది. బెల్లం తురుము తొందరగా కలిసిపోతుందండి. ఇదిగో వేసిన 1 మినిట్కే, 1 మినిట్ కూడా అక్కర్లేదు, 2 సెకండ్స్కే మనం ఆపేయచ్చు, కరిగిపోతుంది. ఇది ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి. మళ్ళీ చల్లారితే చిక్కబడుతుంది ఓట్స్. మనం ఇవి తింటూ తాగాలన్నమాట, స్పూన్తో తినాలి, ఎందుకంటే చిక్కబడుతుంది కదా ఓట్స్. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేయాలండి. తినే ముందు మనం అవి దానిమ్మ గింజలు యాడ్ చేసుకుందాం. ఇదిగోండి, ఓట్స్ చల్లారిన తర్వాత ఈ విధంగా చిక్కబడింది. ఇలా ఉంటే చాలు మనం తినడానికి. ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి, ఈ విధంగా మనం బౌల్లోకి వేసుకున్న తర్వాత దీని మీద ఇలాగా దానిమ్మ గింజలు వేసుకోవడమే. ఎన్ని కావాలంటే అన్ని, మీరు మరీ ఎక్కువ వేసుకుంటే బాగోదు. ఇది చూడడానికి కలర్ఫుల్గా ఉండేలాగా ఈ విధంగా వేసుకొని ఇలా దీన్ని తిని ఎంజాయ్ చేయడమేనండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.